ఏంటి నీ బాధ? ఇంటికి అద్దెకొచ్చావా? హలో, ఇంటికి అద్దెకొచ్చింది నువ్వు, నేను అద్దె డబ్బులకి వచ్చాను. అద్దె డబ్బులైతే 2 రోజుల్లో ఇస్తామని చెప్పమన్నారు. ఎవరు చెప్పమన్నారు? ఎవరు చెప్పమన్నారు? మా నాన్నగారు నువ్వు వస్తే చెప్పమన్నారు. మరి చెప్పేవా? ఇప్పుడు చెప్పేది అదే కదా. అవును కదా. వచ్చిన రీజను అద్దె డబ్బులైనా మెయిన్ రీజన్ మాత్రం నా మీద నీకున్న ఫీలింగ్ ఏంటా అని. ఏముంది? ఏం లేదు. నీకు అతి ఎక్కువైపోవడం వల్ల మతిపోయినట్టు ఉంది. కొంచెం బాగా ఆలోచించి చెప్పు. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. అయినా నేను అందరు అమ్మాయిలకు కాదు. నేను ప్రతి చిన్న విషయానికి స్పందించను. అందరు అమ్మాయిలకు కాదు. అందరు అమ్మాయిలు చెప్పే కామన్ బోరింగ్ డైలాగ్ కూడా ఇదే తెలుసా? నా గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించే మాట్లాడు. వేరే వాళ్ళ గురించి కలుపుతూ మాట్లాడతావెందుకు? నేను అందరు అమ్మాయిలకు ఒకేసారి కలపని తెలుసా? ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? స్పందించే గుణం నీలో లేనప్పుడు హృదయ స్పందన అనే పేరు నీకు దండగా తెలుసా? నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి స్పందించాలో, ఎవరికి చెయ్యి అందించాలో నాకు బాగా తెలుసు. తెలియని విషయాన్ని కూడా మాకే తెలుసు అని చెప్పేవాళ్ళని ఏమంటారు తెలుసా? 2K కిడ్స్ అంటారు. నువ్వు వెళ్ళింకా. నిన్ను నన్ను మన కాలనీ వాళ్ళు చూసారంటే ఏవేవో అనుకుంటారు. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే ఏమనుకుంటారని. అద్దింట్లో అమ్మాయి, సొంతింట్లో అబ్బాయి అని టైటిల్ పెట్టి నిన్ను హీరోగా, నన్ను హీరోయిన్గా ఒక సినిమా చూపించేస్తారు. అందుకే నువ్వు బయలుదేరు. ఆహా, ఓ ఎంత బాగుంది. నేను హీరో, నువ్వు హీరోయిన్. వినడానికి కూడా ఎంత వినసొంపుగా ఉంది. మా నాన్నగారు వచ్చే టైం అయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను తన్నడానికి కూడా వీలుగా ఉంటుంది. అందుకే నువ్వు బయలుదేరు. అయ్యో వద్దులే, మా ఇంటి ముందే మరి అద్దింటోళ్ళు తన్నారంటే వినడానికి బాగోదులే. బాయ్ బాయ్, మళ్ళీ అతనే గేట్ వేసుకో.